బాక్స్ సర్దాలండి, ఇంకా లంచ్ బాక్స్ సర్దాలి. ఇదిగోండి గోంగూర పులుసు సూపర్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చేసేసాను. మీరు కూడా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నాకు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెండకాయలు కట్ చేసుకుందామండి. ఈ బెండకాయలు శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. అంటే పురుగు మందులు అవి కొడతారు కదండి, అందుకని కొద్దిగా ఉప్పు నీటిలో ఒక 10 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత మనం ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకుంటే జిగురు లేకుండా ఉంటుంది. మనం కట్ చేసేటప్పుడు జిగురు జిగురుగా ఉంటుంది కదా, అందుకని కాసేపు ఆరబెట్టేసుకోవాలి. తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకునేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. 3-4 ఒకేసారి పట్టుకుని చక్కగా సమానమైనవి బెండకాయలు ఏరుకుని అలా పట్టేసుకుని ఆ 3 కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చండి. చాకుతో కట్ చేసుకునే వాళ్ళైనా సరే, కత్తిపీటతో కట్ చేసుకునే వాళ్ళైనా సరే ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. నాకు 2 విధాలుగాను అలవాటే. ఎక్కువగా చాకుతోనే కట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు అన్నీ హడావుడి పనులు కదా, నిదానంగా కూర్చొని తరిగేంత టైం ఉండదు. అందుకని ఇంక ఇలాగే హడావుడిగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇలా కట్ చేసేసుకుంటాను అనమాట నేను. అయితే పుచ్చులు అనేది చూసుకోవాలండి. 3-4 మనం వరుసగా పెట్టుకుని కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా పుచ్చులు గమనించుకుని కట్ చేసుకోండి. నేను అలా గమనించుకుని అన్నీ కట్ చేసుకుని ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇంతకీ చేసేది బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుంది కదా. మనం ఒక పుల్లటి ఐటెం చేసుకుంటున్నాం కాబట్టి కమ్మగా ఉండే ఫ్రై కూడా చేసుకుందాము. ఇందులో నేను ఉల్లిపాయలు కలపకుండానే చేస్తానండి. ఉత్తిగా బెండకాయలు ఫ్రై చేస్తాను. నా మనవరాలకి, మా అమ్మాయికి బెండకాయ ఫ్రై అంటే ప్రాణం అనమాట. చాలా చాలా ఇష్టము. అందుకని బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు కట్ చేసుకునేది దేంట్లో కంటే మనం ఇప్పుడు పులుసు పెట్టుకుందామండి. అది కూడా గోంగూర పులుసు. ఆ పులుసులోకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. అయితే మా వారైతే ఆకుకూరలు బోల్డ్ తెచ్చేసారండి. అన్ని ఆకుకూరలు ఒకేసారి తెచ్చుకుంటారా చెప్పండి? అక్కడే వస్తూ ఉంటుంది మా ఇద్దరికి చిన్న చిన్న చిలిపి తగాదాలు. అన్ని ఆకుకూరలు, గోంగూర, తోటకూర, చుక్కకూర, అలాగే మెంతికూర, ఇవన్నీ ఒకేసారి తెస్తే అన్నీ పాడైపోతాయి కదండి. వాళ్ళు తీసుకెళ్ళమంటారు, ఈయన తెచ్చేస్తారు. నాకు అదే కోపం వస్తూ ఉంటుంది. అన్నీ ఎండిపోవడం ఎందుకు వేస్ట్గాను, ఎన్ని రోజులు నిలవ పెట్టుకుంటాము. అన్నీ ఉండేది 4 మనుషులు, టకటకా చేసుకుని మేము 3-4 మనుషులకి ఏం చేసుకుంటామండి. అన్నీ అని మరీ ఎక్కువ ఎక్కువ కూడా తెస్తారు అన్నీని. అదే తగాదాలు మాకు, అంతకు మంచి ఉండవు. వాళ్ళు అమ్ముకునే వాళ్ళు తీసుకెళ్ళమంటే ఇది పోన్లే పాపం అనుకుని జాలీగా తెచ్చిస్తూ ఉంటారనమాట. ఇవన్నీ మిగిలిపోతూ ఉంటాయి ఇంట్లోనూ. పాడేసుకోవడానికి మనసొప్పదు. డబ్బులు పెట్టి కొనుక్కున్నావు కదండి, ఊరికే అయితే రావు కదా. అందుకని అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఆ కూర, ఏ కూర, ఆ పచ్చడి, ఈ పచ్చడి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి తప్పవు మరి, పాడేసుకోకుండా. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఆ ఉల్లిపాయ ఒకటి కట్ చేసింది బాగానే ఉందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వచ్చినవన్నీ చూసారా, పొట్టు తీసేటప్పటికి లోపలంతా నల్లగా ఉంది, పైన చక్కగా ఉంది, లోపల నల్లగా ఉంది. ఆ ఉల్లిపాయని కడిగేసుకున్నానండి శుభ్రంగాను. కడిగేసుకుని కట్ చేసుకుంటున్నాను. అయితే ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయని నేను కడగలేదు, ఎందుకంటే అది బాగుంది, చక్కగా ఉంది. అయినా కూడా నా చేదస్తాం అనమాట. సరే రెండు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కడిగేద్దామని చెప్పి ఇవి ఇలా కట్ చేసుకుని ఒక ప్లాస్టిక్ బొట్టు ఉందనుకోండి, దాంట్లో వేసేసుకుని కడిగేస్తాను. ఈ 2 ఉల్లిపాయలు వేసుకున్నానండి గోంగూర పులుసులోకి. ఇలా తీసేసుకుని దీంతో ఒకసారి కడిగేసుకుంటే మళ్ళీ అనుమానం ఉండదు, ఎందుకులే అని చెప్పి ఇలాగా ఒకసారి కడిగేస్తానమాట. కడిగేసుకుని తెచ్చుకున్నాను. ఈ పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి ఈ తుక్కులన్నీ ఇక్కడ తీసేసుకుని ఒకసారి ఇక్కడ క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం గోంగూర పులుసుకి అన్ని ఆకుకూరలు ఉండేటప్పటికి నాకు ఏదో కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఫ్రెండ్స్. నిన్న తోటకూర చేశా. ఇది ఈ పులుసులోకి శనగపప్పు ఉడికించుకున్నాను. కొద్దిగా శనగపప్పు వేసుకుని ఉడికించుకున్నాను అనమాట. దీంట్లో పొంగిపోకుండా ఉండాలి అంటే కనుక మీరు నూనె వేసిన తర్వాత దీంట్లో పసుపు వేసినా కూడా ఎట్లయినా పొంగిపోయి నీళ్ళన్నీ కారిపోతాయండి. దానికి ఆ 2 వేసినా కూడా ఒక స్పూన్ లాంటిది దాంట్లో వేస్తే పొంగిపోకుండా చక్కగా వచ్చిందనమాట. ఇది కూడా ఒక టిప్పే, కావాలనుకున్న వాళ్ళు ఉపయోగించుకోండి. పొంగిపోలేదు, చక్కగా వచ్చింది. అయితే ఉడికించుకున్న శనగపప్పు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించుకుని
మూకుడు పెట్టేసుకున్నాను. మన వేపుడు వేయించుకోవాలి కదా మరి. వేపుడు వేయించుకోవడానికి ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ముఖ్యంగా మరి చిమ్నీ అయితే ఆన్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ అంతా మొత్తం ఇంటీరియర్స్ అంతా పాడవుతాయి కదా, అందుకని చిమ్నీ తప్పదు. అలా వెలిగించుకున్నాను. యువతలేమో ఈ స్టవ్ మీద ఇంకొకటి పెట్టుకున్నాను. అక్కడేమో బెండకాయ ముక్కలు వేసుకోవడానికి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను కదా, అది వేడయింది. ఈ బెండకాయ కట్ చేసుకున్న ముక్కలన్నీ దాంట్లో వేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఒక్కసారి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. బెండకాయ ఫ్రై చేసుకోవడం అందరికీ తెలుసులేండి. నేను చేస్తున్నాను కదా అని చెప్పి అది కూడా చూపిస్తున్నాను మీకు, అంతే, అంతకు మించి ఏమీ లేదు. దీనికి కూడా ఒక టిప్ చెప్తానండి. ఇవన్నీ టిప్పులతోటే నడుస్తుంది ఈరోజు అంతా మన వీడియో అంతాను. కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోండి బెండకాయ ముక్కలు. ఇప్పుడు దీని మీద మనం యువతల మనం పులుసు పెట్టుకోవాలి కదా, గోంగూర పులుసు. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత పోపు వేసుకోవాలండి. పోపు దినుసులకి తీసుకోవడం కోసం పోపులు పెట్టి తీస్తున్నాను. అయితే నాకు ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నాకు చాలా ఇదిగా ఉందండి. ఇవన్నీ కూడా కొంచెం ఎందుకో చాలా అనీజీగా ఉందన్నమాట. నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, కానీ కొంచెం ఏంటో అనీజీగా ఉంది. వాతావరణం కూడా బాలే కదా, కొంచెం చల్లగా ఈ వాతావరణం ఉండేటప్పటికి హెచ్చరికగా లేదు. అదే కొంచెం ఎండలు ఉన్నాయనుకోండి, కాస్త యాక్టివ్గా హెచ్చరికగా ఉంటుంది. కొంచెం ఏదైనా చెయ్యాలి చెందాలి అంటే కూడా. ఇప్పుడు కొంచెం వాతావరణం కొంచెం డల్ అయ్యేటప్పటికి నాకు కూడా అట్లానే ఉంది. అబ్బాయి ఏం చేస్తాంలే అని బద్ధకంగా అట్లా ఉందన్నమాట. చాలా చిరాకుగా ఉంది, అసలు ఏమీ తోచట్లేదు, అలా ఉంది. అయితే ఆయిల్ వేడైందండి. వేడైన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి, ఎందుకంటే గోంగూరకి మెంతులు వేసుకుంటే బాగుంటుంది. మెంతులు, ఆవాలు, అలాగే కొంచెం మినపప్పు పోపు వేసుకున్నాం. శనగపప్పు ఏం వేయాల్సిన అవసరం లేదు. శనగపప్పు ఎందుకంటే మనం ఉడికించుకున్నాం కదా, అది వేసుకుంటాం కాబట్టి నేనైతే వేయలేదు. మీరు కావాలనుకుంటే వేసుకోండి. ఈ పోపులోనే మీరు వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి. నేనైతే ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంగువ వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి. రెండు వేసుకోవాలనుకున్న వాళ్ళు రెండు వేసుకోవచ్చు, కానీ కొద్దిగా అంటే కొంచెమే ఇంగువ వేసుకోండి. చిన్న నలకంతే వేసుకోవాలి అప్పుడు ఇంగువ. ఎక్కువ వేయకపోతే రెండు డామినేట్ అయిపోయి ఇంగువకి దానికి అంత రుచిగా ఉండదు అనిపిస్తుంది నాకు. ఇది అయితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. మీకు కారానికి సరిపడా ఎంత కారం కావాలో, ఎంత తింటారో అది చూసుకుని మీరు వేసే పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి మీరు వేసుకుని కారం సరిపడా వేసేసుకోండి పచ్చిమిరపకాయలు. నేను కూడా వేసుకున్నాను. చక్కగా మీరు ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయలు కడిగేసుకుని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని వేసుకోండి. నేనైతే తుంపేసి వేసేసుకున్నాను. అప్పటికప్పుడు అలా కాకుండా అందంగా ఉండాలి అంటే చక్కగా ఇలా కట్ చేసేసుకుని చాకుతోటి కట్ చేసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. నేను కడిక్కు పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకున్నానండి. అలాగే ఉల్లిపాయలు తరిగేసుకున్నాను కదా, ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకోవాలండి ఖచ్చితంగా. ఉల్లిపాయలు వేసుకోకపోతే రుచి అంతగా బాగుండదు. అంటే ఇప్పుడు పుల్లగా ఉంటుంది కదండి గోంగూర, ఆ పులుపుకి కొంచెం ఈ ఉల్లిపాయలు వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో ఇంకా చింతపండు, టొమాటో ఇవన్నీ నేను వెయ్యను. నాకు ఎప్పుడూ అలవాట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి. నేనైతే ఎప్పుడు వేసి ట్రై చేయలేదు, అంత బాగుంటుందని నాకు తెలీదు. నాకు ఇలాగే చేస్తాను కాబట్టి నాకు ఈ రుచే తెలుసు కాబట్టి ఇలాగే నచ్చుతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు కూడా వేసేసుకుందామండి. పసుపు, సరిపడా ఉప్పు వేసేసుకుని మగ్గించేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగ కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా కలిపేసుకుంటున్నాను నేను. అయితే రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం బెండకాయ ఫ్రై కమ్మగా ఉంటుంది కదా, అందుకని ఈ పులుసు అనేది పుల్లగా చాలా రుచిగా ఉంటుందన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. గోంగూర పులుసు ఎలా చేస్తారో కూడా కామెంట్లో తెలియజేయండి. అయితే ఇప్పుడు మనం బెండకాయ ఫ్రైలోది మూత తీసేసుకుని ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఇలాగా కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగ కలిపేసుకుని ఇంకా మూత పెట్టకండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టారు అంటే కనుక ఇంకా జిగురుగానే ఉంటుంది. ఈ జిగురు అంతా పోతుందన్నమాట ఇప్పుడు మూత తీసేసి చేసుకుంటే. తర్వాత మీకు నేను ఇదిగోండి మామిడికాయలు కట్ చేసినప్పుడు జీడి ఉంటుంది కదా, ఈ జీడిని ఎండబెట్టుకుంటున్నానండి. ఇది పౌడర్ చేసుకుందామని
అదే B12 తక్కువగా ఉన్నవాళ్ళు ఈ పౌడర్ని పాలల్లో కానీ కూరలు వండుకుంటాం కదా, కూరల్లో కానీ వేసేసుకుంటే మనకి పుష్కలంగా B12 లభిస్తుందిట. నేను చూశాను, విన్నాను, అందుకని నేను కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చానమాట. ఇదిగోండి, ఈ బెండకాయకి మూత లేకుండా పెట్టేసుకోండి. ఫస్ట్ మూత పెట్టినా కూడా తర్వాత మూత తీసేసి వేయించుకోండి. చూసారా, ఇందాక చాలా జిగురుగా ఉంది కదా, ఆ జిగురు అనేది పోతుందన్నమాట. మూత పెడితే ఇంకా ఎక్కువ బంకలాగా అయిపోతుంది. ఫస్ట్ మూత పెట్టేసి తర్వాత మూత తీసేసి వేయించేసుకోండి. ఇలాగా ఇదే నా చిన్న టిప్ అనమాట. ఇంకా కొంచెం జిగిరిపోతుంది, మనం కారం వేసేటప్పటికి పోతుంది. ఇంకా కొంచెం వేగాలి. వేగిన తర్వాత నేను కారం వేసేసుకుంటాను. మీరు ఉప్పు పసుపు వేసేసుకోవడం చూసారు కదా. కారం వేసేసుకుని ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇక్కడ ఈ పులుసు చూద్దాం, చూడండి. ఇది గోంగూర పులుసు భలేగా ఉంటుందండి. గోంగూర పులుసు నేను గుంటకర తెచ్చుకోవాలి. గోంగూరని నేనేం కట్ చేయకుండానే వేసేసుకున్నాను. ఇలా మెత్తగా ఇలా వేసేసుకోండి. వాసన అయితే ఎద్దరిపోతుంది, గుమ్మాయిస్తుంది. ఈ గోంగూరకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా, అందుకని ఉల్లిపాయలు ఎక్కువ లేకపోతే ఈ పులుసు బాగా పుల్లగా ఉంటుందన్నమాట. ఉల్లిపాయలు కొంచెం తీపి ఉంటుంది కాబట్టి అదిరిపోతుంది టేస్ట్. గోంగూర కట్ చేసుకుని వేసుకోవాలనుకున్న వాళ్ళు అలా వేసుకోవచ్చండి. నేనైతే ఇంక నాకు అంత టైం ఉండదు కదా, అందుకని నేను కడిగేసేసుకుని అలా వేసేసుకున్నాను అనమాట. అందులో లేతగానే ఉందిలేండి, అది తొందరగానే మగ్గిపోతుంది, మెత్తగా అయిపోతుంది అనే ఉద్దేశంతో అలా వేసేసుకున్నాను. మీరు కావాలంటే కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఈ బెండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి. చూసారా, ఈజీగా అయిపోతుంది. మనకు సరిపడా కారం వేసేసుకున్నాను. వేసేసుకుని ఒక 2 సెకండ్లే వేయించుకోండి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేయిస్తే కారం మాడిపోతుంది, అంతే, అంతకంటే ఏం లేదు. దీంట్లో పప్పుల పొడులు ఏదైనా ఉన్నాయనుకోండి, అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మన ఛానల్లో పప్పుల పొడులు అవన్నీ కూడా చేశాం కదా, డ్రై నట్స్ పౌడర్లు అవన్నీ ఉంటే కనుక, చేసుకుని ఉంటే కనుక అవి కూడా వేసుకోండి. సూపర్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది, హెల్దీ కూడాను. పాపాయి కోసమని విడిగా తీసేసుకుని పెట్టాను, మాకేమో కారం వేసుకుని పెట్టుకున్నాము. ఇప్పుడేమో ఈ గోంగూర పులుసును కూడా ఒకసారి కలుపుకుందామండి. కలుపుకోకుండా ఉంటే మాటిమాటికి చూసుకోకపోతే మాడిపోతుంది కదా, మనం చేసిందంతా వృధా అయిపోతుంది. అనవసరంగా శ్రమ కలుగుతుంది. తర్వాత డబ్బులు కూడా వేస్ట్ కదా అలా పాడైతే, అందుకని చూసుకుంటూ ఉండాలి. దీంట్లో నేను కొద్దిగానే ఆయిల్ వేశాను, ఆయిల్ ఎక్కువ వేయలేదు. మీకు తెలుసు నేను ఆయిల్ తక్కువగా వాడతానని చెప్పి. కావాలంటే నీళ్లు పోసుకుని ఉడికించుకోవచ్చు. ఇదిగోండి, పప్పు ఉడికిపోయింది కదా, మనం శనగపప్పు ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాము. ఈ పప్పు ఉడికించుకున్నది దీంట్లో ఉల్లిపట్టు పడిందిలేండి, తీసి పక్కన వేసేస్తున్నాను. అయితే దీంట్లో కనుక ఈ స్పూన్ అనేది వేసుకోండి చక్కగాను. అది కొద్దిగా ఆ పసుపు కొంచెం మనం ఆయిల్ వేసుకున్నా కూడా ఈ స్పూన్ వేసుకుంటే అస్సలు పొంగిపోకుండా ఉంటుందండి. అట్లా చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ పప్పు ఉడికిపోయింది కదా, దీంట్లో వేసేసుకుందామండి. వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. అది కలిపేసుకున్న తర్వాత చక్కగా ఒక 5 నిమిషాలన్నా బాగా ఉడకాలండి. ఇది ఉడికిన తర్వాత దగ్గరగా వచ్చేస్తుంది. ఇది కూర, పులుసో, పప్పు ఏదైనా అనుకోండి, అది మీ ఇష్టం. ఏదనుకున్నా కానీ నాకేం అభ్యంతరం లేదు. నేనైతే పులుసు అనే అంటాను, కాకపోతే కొంచెం గట్టిగానే వచ్చింది. పులుసు కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది. ఇంకా కొద్దిగా గట్టిగానే ఉంది, కానీ నేను ఇంకా అలాగే ఉంచేసాను అనమాట. ఎందుకంటే కొంచెం మళ్ళీ క్వాంటిటీ ఎక్కువైపోతుంది కదా, కొంచెం నీళ్లు పోసి మళ్ళీ ఉడికించి పలచగా చేసేటప్పటికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది. ఎందుకులే, రుచి చాలా బాగుందని చెప్పేసి ఇంకా నేను దీన్ని ఇంకేమీ డిస్టర్బ్ చేయలేదు, అట్లానే ఉంచుకున్నాను. చాలా చాలా బాగుంది, నన్ను చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక 2-3 సార్లు వేసుకుని నాకేను అంటే కనుక అంత అద్భుతంగా ఉందన్నమాట. మా వాళ్ళందరికీ కూడా ఇట్లా చేస్తేనే ఇష్టం అండి. కమ్మటి వేపుడులోకి పుల్లటి పులుసు అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. ఇట్లా ఇలా కాంబినేషన్లో చేసుకుంటే బాగుంటుందండి. ఒకటి కమ్మగా ఉండాలి, ఒకటి పుల్లగా ఉండాలి. 2 పుల్లగా ఉన్నా 2 చప్పగా ఉన్నా తినలేం కదా. మనం చేసుకునే పదార్థాలు ఒకటి కమ్మటిదై ఉండాలి, ఒకటి పుల్లటిదై ఉండాలి. అలా అయితేనే అప్పుడు రుచిగా ఉంటుందన్నమాట, బ్యాలెన్స్ అవుతుంది. ఇదిగోండి, నేనైతే ఫ్రై అనేది తీసేసుకున్నాను పక్కకి. పాపాయికి విడిగా తీసాను కదా కారం లేకుండా. మాకైతే కారం వేసేసుకున్నాము, సరిపడా కారం వేసుకుని తీసేసుకున్నాము. ఇలాగే మూత పెట్టేసుకుని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలండి. పప్పు వేసాం కదా, పప్పు వేసిన తర్వాత అలా ఉడుకుతూ ఉంటుంది. ఇది తీసుకెళ్ళి పక్కన పడేస్తే మనకి ఇక్కడ అడ్డు లేకుండా అయిపోతుంది.
పులుసు అయితే వాసన అద్దరిపోతుందండి, గుమాయించేస్తుంది, మంచి వాసన వేస్తుంది, సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు లాస్ట్లో మనం కారం వేసుకోవాలి. నేను కొద్దిగా పాపాయికి విడిగా తీసేసాలండి. పచ్చిమిరపకాయలు వేసుకుని ఉడికించుకున్న తర్వాత పాపాయికి విడిగా తీసేసాను. మాకైతే కారం వేసుకుంటున్నాను. మీకు ఎంత కారం కావాలో, ఎంత కారం తింటారో సరిపడా చూసుకుని వేసేసుకోండి. కారం వేసిన తర్వాత 2 నిమిషాల్లో ఆపేసానండి. బాక్స్ సర్దాలండి, ఇంకా లంచ్ బాక్స్ సర్దాలి. ఇదిగోండి గోంగూర పులుసు సూపర్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చేసేసాను. ఇంతకీ మీకు నచ్చినట్లేనా? మరి లైక్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.